రాత్రికాలపు ప్రార్థన. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన మా గొప్ప దేవ, కృపా కనికరములు కలిగిన మా యేసయ్య, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధమైన శ్రేష్టమైన నామానికి వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. జీవము గల దేవుడవు తండ్రి, కృపగల తండ్రివి దేవా, బలవంతుడైన దేవుడవు, భూమి ఆకాశములను సృజించిన సృష్టికర్తవు, సర్వలోకమునకు దేవుడవు, పరలోకమందును భూలోకమందును సర్వాధికారములు కలిగిన వాడవు. అయ్యా, మీరెంతో గొప్ప దేవుడవై ఉండి సర్వమానవాళి పాప భారాన్ని మీరు భరించినారు. సకల జనుల కోసం శిలువ మరణానికి మిమ్మును మీరు ఇష్టపూర్వకంగా అప్పగించుకున్నారు. ఘోరమైన శిక్షను, కఠినమైన బాధను భరించినారు తండ్రి. అయ్యా, మీరు చూపిన ప్రేమను బట్టి, మీరు చేసిన శిలువ త్యాగాన్ని బట్టి మీకు లెక్కించలేని స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. నీ బిడ్డలైన వారిని విడవక ఎన్నటెన్నటికీ కాపాడు దేవుడో ప్రవ్వా. మీ అందు విశ్వాసం ఉంచిన వారిని ఎత్తైన స్థలముల మీద నడిపించే దేవుడవు తండ్రి. సురక్షితంగా నివసింపజేసే దేవుడవు. అయ్యా, నీ బిడ్డల జీవితాలలో అద్భుత ఆశ్చర్య కార్యములు జరిగించాలని వారిని మీరు జ్ఞాపకమునకు తెచ్చుకున్న తండ్రివిగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు. ఈ రాత్రికాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మను స్తుతించడానికి, మీకు మొరపెట్టడానికి, మిమ్మను ఆరాధించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నారు దేవా. మా ఎడల కూడా గొప్ప కార్యములు చెయ్యాలని ఆశ కలిగిన దేవుడవుగా ఉన్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ ఉదయకాల సమయం అంతా, ఈ గడిచిన దినమంతా మీ కాపుదల భద్రతలో మమ్మను కాపాడినారు, మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు తండ్రి. భద్రపరిచినారు దేవా. మీ రెక్కల చాటున మాకు ఆశ్రయం దయచేశారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు ఇబ్బందుల నుండి మీరు మమ్మను కాపాడినారు దేవా. ప్రతి ఆటంకాన్ని, అపాయాన్ని, ప్రమాదాన్ని మా యొద్ద నుండి దూరపరిచినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడుగా ఈ లోకంలో మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో మీరే మా జీవితాలలో, మా కుటుంబాలలో, మా బ్రతుకులలో ఆశ్చర్య కార్యములు జరిగించండి దేవా. కేవలం మీరు మాత్రమే అద్భుతాలను, ఆశ్చర్య కార్యములను జరిగించుటకు శక్తి కలిగిన దేవుడో తండ్రి. మీరు జరిగిస్తేనే మేము ఏమైనా పొందుకోగలుగుతాం దేవా. అయ్యా, గడిచిన సంవత్సరంలో, గడిచిన దినములలో ఎందరైతే ప్రియులు వారి జీవితాలలో ఆశ్చర్య కార్యాలు, మంచి పనులు, దేవుని అద్భుతాలు, శుభకార్యములు జరగలేదని బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు దేవుడు మమ్మను మర్చిపోయాడా, దేవుడు మమ్మను విడిచిపెట్టాడా, ఇక మేము దేవుని కార్యములను మా కుటుంబాలలో, మా బిడ్డల జీవితాలలో మేము చూడలేమా అని ఈ సమయాన కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా బాధలను మీరు తీర్చండి దేవా. అయ్యా, మేము ఆశించినవి మీ ద్వారా పొందుకొనుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. మిమ్మును నమ్మిన బిడ్డల జీవితాలలో గొప్ప కార్యములు జరిగించే దేవుడో తండ్రి. దయచేసి వారి ఉద్యోగ విషయంలో కార్యాన్ని జరిగించండి. వివాహ విషయంలో గొప్ప కార్యాన్ని చెయ్యండి. వారి చదువులలో సహాయం అందించండి. బిడ్డల సంతానం విషయమై అద్భుతాన్ని జరిగించండి. అయ్యా, ఈనాడు మా జీవితాలలో ఎన్నో అసాధ్యమైన కార్యములుగా కనిపిస్తున్నాయి దేవా. ఇక ఈ పని జరగదులే, ఈ ప్రయత్నం నెరవేరదులే అని ఆశలు వదులుకున్నవి మా జీవితంలో ఎన్నో ఉన్నాయి దేవా. అయ్యా, మమ్మను కనికరించండి దేవా. మీ కృప చొప్పున మమ్మను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మా కార్యములను, మా పనులను సంపూర్ణంగా నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా స్థితిని చూచే దేవుడో తండ్రి, మా సమస్యలను, శ్రమలను గమనించే దేవుడో తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారంతా ఎలాంటి అక్కరలో, ఏ స్థితిలో, ఎలాంటి కొరతలో ఉన్నారో సమస్తం మీకు తెలుసు ప్రవ్వా. దయచేసి బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఉద్యోగాలు రాక బాధపడుచున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. వారి అక్కరలను, కొరతలు మీరు తీర్చండి దేవా. ఈనాడు పిల్లల్ని చదివించుకోలేక, కుటుంబ సభ్యులు అక్కరలు తీర్చలేక, అనారోగ్యం వస్తే నయం చేయించు బిడ్డలు ఎంతో బాధపడుచున్నారు. ఉద్యోగం లేదని కృంగిపోతున్నారు. అయ్యా, అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, నీ బిడ్డలకు
శ్రేష్టమైన ఉద్యోగాలను దయచేయమని, వారి జీవితంలో అద్భుతాలను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈనాడు ఆర్థికపరమైన ఇబ్బందులను బట్టి బాధపడుచున్న వారందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ సమయాన ఎందరైతే బిడ్డలు కన్నీరు కారుస్తున్నారో అట్టి వారి కన్నీటిని మీరు తుడవండి దేవా. అయ్యా, ఈనాడు బిడ్డలు ఎంత కష్టపడి పనిచేసినా, ఎంత ప్రయాసపడినా, ఎంత సంపాదించినా చేతిలో ఒక్క రూపాయి కూడా మిగలడం లేదని, ఎన్నో కొరతలు అక్కరలు ఎదురవుతున్నాయని, అప్పుల సమస్య తమను వేధిస్తుందని బిడ్డలు ఎంతో బాధపడుచుండగా అట్టి వారి బాధను మీరు సంపూర్ణంగా తీర్చండి దేవా. మీ బిడ్డలకు గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, మిమ్మును సేవించే బిడ్డలు అత్యధికమైన స్థితికి మీ ద్వారా ఎదిగేలాగున మీరే వారిని ఆశీర్వదించండి దేవా. వారి చేతి కష్టాన్ని క్రమక్రమంగా అభివృద్ధిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, 30దంతలుగా 60దంతలుగా 100అంతలుగా గొప్ప ఫలములను బిడ్డలకు దయచేయండి ప్రభా. ఈనాడు వారు చేస్తున్న వ్యాపారాలను కూడా మీరు ఆశీర్వదించండి దేవా. వ్యాపారంలో ఎదురయ్యే ప్రతి నష్టాన్ని కూడా మీరు దూరపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు ప్రభా, బిడ్డలు వారు కలిగినటువంటి దానిలో కొంత మీకిచ్చి మీ యొద్ద నుండి అత్యధికంగా పొందుకునే ధన్యతను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రభా, ఈనాడు తండ్రి, ఎంతో మంది బిడ్డలు వయసు వచ్చినప్పటికీ వివాహాలు జరగక ఎంతో బాధపడుతున్నారు దేవా. వివాహ సంబంధం వెతికి ఏది కుదరక సరైనదిగా ఉండక బిడ్డలు ఎంతో కలవరంలో ఉంటుండగా ఈ రాత్రికాల సమయంలో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. యవ్వన సహోదరి సహోదరుల ఎడల మీరే గొప్ప కార్యం జరిగించండి దేవా. కనికరించండి దేవా. వారికి సాటి అయిన సహాయాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమున మేము ఏ పాపమైతే చేశామో, ఎందరినైతే మా నోటి మాటల చేత బాధకు గురి చేశామో, ఎందరికైతే సహాయం చేయక మా ముఖం చాటేసుకున్నామో, ఎందరిని నిందించామో, ఎందరిని అవమానపరిచి దుఃఖానికి గురి చేసినామో, దయచేసి వీటన్నిటిని బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. పరిశుద్ధమైన హృదయం కలిగి, మీ అందు భయభక్తులు కలిగి, మీకు ఇష్టమైనట్లుగా నడుచుకునే కృపను మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా, మేము అనేక సార్లు మా మాటలతో క్రియలతో మీకు ఎంతో దుఃఖాన్ని కలిగించినాము దేవా. దయతో మా అవిధేయత, మా పొరపాటు, మా బుద్ధిహీనతను బట్టి మీ పాదముల వద్ద క్షమాపణ వేడుకుంటున్నాం తండ్రి. మమ్మను క్షమించండి దేవా. మీ రక్తం ద్వారా మమ్మను కడగండి దేవా. మా జీవితంలో మీ గొప్ప కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము చేసిన పాపమే మా జీవితంలో ఏ మేలులు పొందుకోలేక చేస్తుంది దేవా. దయచేసి అట్టి పాప స్థితినంతటినీ మీ పాదముల వద్ద ఒప్పుకుంటున్నాము దేవా. అయ్యా, సహాయం చెయ్యండి తండ్రి. మా ప్రార్థనలు మీరు ఆలకించండి దేవా. మా పాపాన్ని క్షమించి మా కుటుంబంలో గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు మేము విసుగక నిత్యము ప్రతి విషయం కొరకు మీకు మొరుపెట్టే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. అయ్యా, ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థించే మనసును మేము కలిగి ఉండుటకు సహాయం చేయండి తండ్రి. విశ్వాసంలో పడిపోకుండా, అవిశ్వాసులంగా అవ్వకుండా, అపనమ్మకస్తులంగా జీవించకుండా, మీకు నచ్చినట్లు నడుచుకునే వారిమిగా మమ్మల్నందరినీ సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన సంవత్సరంలో, గడిచిన దినములలో మేము ఏమైతే మిమ్మును అడిగి పొందుకోలేక వేటికైతే పాత్రులం కాలేదో, ఏ అద్భుత కార్యాలైతే మా జీవితంలో జరగలేదో, దయచేసి ఈ దినములలో వాటన్నిటినీ జరిగించండి దేవా. అయ్యా, మీ కార్యములను బట్టి మేము తృప్తి చెందేలాగున సహాయం చేయండి దేవా. మీ గొప్ప అద్భుతాలను, మహా ఆశ్చర్య కార్యములను, అసాధ్యమైన కార్యములను మా ఎడల నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఆనాడు నీ భక్తులు వారి జీవితంలో ఉన్న కొరతల గురించి, అక్కరల గురించి మీకు ప్రార్థించి, మీకు మొరపెట్టి మీ యొద్దకు వచ్చి అడిగి పొందుకున్నారు దేవా. ఉన్నతంగా జీవించినారు తండ్రి. అయ్యా, మీరు వారిని అత్యధికంగా హెచ్చించినారు. మేము కూడా మిమ్మును అడిగి మీ యొద్ద నుండి పొందుకునే ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థిస్తున్నాము దేవా. ఎంతో మంది బిడ్డలు రాసిన పరీక్షలకు రిజల్ట్స్ పొందుకున్నారు దేవా. కొందరు ఎక్కువ మార్కులు వచ్చాయని సంతోషిస్తున్నారు, కొందరైతే మార్కులు తగ్గాయని బాధపడుతున్నారు, ఇంకొందరు ఫలానా సబ్జెక్టులో ఫెయిల్ అయినామని కన్నీరు కారుస్తున్నారు. దయచేసి ప్రతి
ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు బిడ్డల్ని బట్టి తల్లిదండ్రులు కూడా ఎంతో మంది దుఃఖిస్తున్నారు దేవా. వారి బిడ్డలు సబ్జెక్టులో ఫెయిల్ అయిన కారణాన్ని బట్టి నలుగురిలో తల ఎత్తుకోలేకపోతున్నారు. దయచేసి తల్లిదండ్రులకు మంచి హృదయం దయచేయండి ప్రవ్వా. బిడ్డల్ని తిట్టకుండా, ఏమీ అనకుండా, మరలా రాయి, మరలా చదువు అని ధైర్యం చెప్పేవారిగా మీరే వారికి మంచి మనసును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు కూడా తల్లిదండ్రుల మాటకు లోబడేలాగున సహాయం చేయండి దేవా. ఏ సబ్జెక్టులోనైతే తక్కువ మార్కులు వచ్చాయో, ఏ సబ్జెక్టు ఫెయిల్ అయ్యి బాధపడుచున్నారో అవన్నీ చదివి చక్కగా రాసి మంచి మార్కులు పొందుకొనుటకు మీరే గొప్ప కార్యం జరిగించండి. బిడ్డలకు కూడా మంచి జ్ఞానం దయచేయండి ప్రవ్వా. ఈనాడు తండ్రి ఎంత చదివినా గుర్తు లేని బిడ్డలు ఉంటున్నారు దేవా. అట్టి వారిని మీరు కనికరించండి దేవా. బిడ్డలకు మీ గొప్ప సహాయం అందించండి. పరలోకపు జ్ఞానం చేత బిడ్డల్ని నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ యొద్ద ధారాళంగా జ్ఞానం దొరుకుతుంది, వివేచన లభిస్తుంది. కాబట్టి నీ బిడ్డలకు జ్ఞానాన్ని, తెలివిని, వివేచనను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మకమైన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ సమయాన ఎంతో మంది లోకంలో లోకుల స్నేహాల మధ్య జీవిస్తూ వారి విలువైన జీవితాలను నష్టపరుచుకుంటున్నారు దేవా. ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. పాపం నుండి విడిపించండి దేవా. రక్షణ, మారు మనసు పొందుకునే కృపను ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. రక్షణ లేని వారికి రక్షణను అనుగ్రహించండి. రక్షించబడిన వారు ఆత్మీయంగా మేలు పొందుటకు సహాయం చేయండి. అలాగే ప్రవ్వా, ఈ రాత్రికాల సమయంలో అనారోగ్య బారిన పడిన ప్రతి బిడ్డ కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. అయ్యా, బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తున్నాం దేవా. నజరేయుడైన యేసు అధికారం గల నామంలో ప్రతి బిడ్డ యొక్క అస్వస్థతను ముట్టి బాగు చేయండి దేవా. అది ఎటువంటి రోగమైనప్పటికీ, ఎలాంటి వ్యాధి అయినప్పటికీ, నయం కాని మొండి వ్యాధి అయినా సరే, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు ఉన్న ప్రతి అనారోగ్యాన్ని మీరు ముట్టి స్వస్థపరచండి. అయ్యా, మీరు పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచుంది. దయచేసి విశ్వాసంతో ప్రతి బిడ్డ మీకు మొరపెడుతుండగా మీరే వారిని జ్ఞాపకం చేసుకోండి. అపవాది సంబంధమైనవి ఏవి కూడా నీ బిడ్డలను ముట్టడానికి వీలు లేదు ప్రవ్వా. అది మీ చిత్తము కాదు ప్రవ్వా. దయచేసి ప్రతి దారిని మీరు దూరపరచండి. ఏ వ్యాధికి, ఎలాంటి రోగానికి మా మీద అధికారం లేదయ్యా. ఎందుకంటే మేము మీకు చెందిన వారము, మీ చేత చేయబడిన వారమే, మీ పరిశుద్ధమైన రక్తంతో కడుగబడిన వారము దేవా. దయచేసి కనికరించండి తండ్రి. యేసయ్య గాయాలలో స్వస్థత ఉందని మేమందరము నమ్ముచున్నాము దేవా. ఇప్పుడే యేసుక్రీస్తు నామంలో ప్రతి అనారోగ్యం కలిగి ఉన్న బిడ్డలందరినీ కూడా మీరు స్వస్థపరచండి. ఈ సమయాన బిడ్డలు హాస్పిటల్లో, ఐసీయూలో, మరణ పడక మీద, క్రిటికల్ సిచ్యువేషన్స్లో ఉంటుండగా ప్రతి బిడ్డను కూడా మీరు ముట్టండి, బాగు చేయండి. వారి ఎడల గొప్ప అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, డాక్టర్స్ నయం చేయలేని వ్యాధులను సైతం బాగు చేసే దేవుడో మీరు తండ్రి. వైద్యులకే పరమ వైద్యుడో మీరు దేవా. దయచేసి మానవుని అవయవాలను తయారు చేసిన దేవుడో మీరు. కాబట్టి ఏ భాగంలో ఏ వ్యాధి ఉందో మీకు మాత్రమే తెలుసు. దయచేసి బిడ్డల ఎడల మీ గొప్ప స్వస్థత కార్యాన్ని జరిగించండి దేవా. ఈ సమయాన పడకలపై ఉండి కన్నీటితో మొరపెడుతున్న వారి మొరలను మీరు ఆలకించండి దేవా. ప్రతి బిడ్డ కన్నీటిని తుడిచి గొప్ప సంతోషం నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో చెడ్డ తలంపులతోటి, చెడు ఆలోచనలతోటి బాధపడుచున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు ప్రవ్వా, బిడ్డలు నిద్ర పట్టని రాత్రులను గడుపుచున్నారు దేవా. భయాల మధ్య జీవిస్తున్నారు దేవా. రాత్రి అవుతుందంటేనే భయాందోళనకు గురయ్యే బిడ్డలు ఎంతో మంది ఉంటున్నారు దేవా. దయచేసి అట్టి వారిని మీరు కనికరించండి దేవా. శత్రు భయాల నుండి కాపాడండి దేవా. అనారోగ్యపు బాధల నుండి రక్షించండి దేవా. దురాత్మ శక్తుల నుండి నీ బిడ్డలందరికీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, ఈ సమయాన గుండె చెదిరిన వారిని మీరు బాగు చేయండి దేవా. వారి గాయములను మీరు కట్టండి దేవా. బిడ్డలు ఏ విషయమై బాధపడుచున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రతి బాధ నుండి సంపూర్ణంగా విడిపించండి దేవా. అయ్యా, బంధింపబడిన వారికి మీ గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలు ఏ పరిస్థితిని బట్టి కృంగిపోయిన వారిగా ఉంటున్నారో, లేవలేని స్థితిలో ఉంటున్నారో
శక్తిహీనులుగా సొమ్మసిలిన వారిగా ఉంటున్నారో అట్టి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. పైకి లేవనెత్తండి, బలపరచండి దేవా. బిడ్డల్ని శక్తి కలిగిన వారిగా చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ రాత్రికాల సమయంలో తండ్రి లేని వారిని, తల్లి లేని వారిని, భర్త లేని వారిని, భార్య లేని వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆదరించండి దేవా. ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో బిడ్డలు ఎక్కడికైతే ప్రయాణమై వెళ్తున్నారో వారి ప్రయాణం అంతట్లో తోడయ్యుండి చక్కటి క్షేమాన్ని అనుగ్రహించండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచిగా ఉంచి కాపాడమని మా ప్రార్థనలన్నిటికీ మీరు గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయుము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మును శోధంలోనికి తేక దుష్టు నుండి మమ్మును తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.